గ్రేటర్ వరంగల్ స్థానిక సమస్యలపై ఎంసీపీఐయు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈరోజు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడి చేపట్టారు. గ్రేటర్ వరంగల్లో ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే తీర్చాలని ఈరోజు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు ఎంసీపీఐయు ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ప్రస్తుతం మనతో పాటు ఎంసీపీఐయు నాయకులు సాగర్ ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఇప్పుడు ఎందుకు మీరు ధర్నా చేస్తున్నారు? మీ సమస్యలు ఏంటి అసలు? నమస్తే అండి. ఈరోజు ఎంసీపీఐయు నగర కమిటీ ఆధ్వర్యంలో గత 15 రోజుల నుండి నగరంలో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలని చెప్పేసి మా కార్యకర్తలు నాయకత్వం అంతా కూడా బృందాలుగా డివిజన్లలో సర్వే చేస్తే చాలా విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఎప్పుడు లేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద నగరం వరంగల్ నగరం, చారిత్రకమైన నగరం అని చెప్పేసి మాటలు మాత్రమే చెప్తా ఉంది. కానీ వాస్తవాల్లోకి వెళితే పేదోళ్ళంతా కూడా అనేక పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మా నగర నాయకత్వానికి బృందానికి అనేక మంది విన్నవించుకున్న పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. ఈ మధ్యకాలంలో వరంగల్ నగరంలో తుఫాను వస్తే తుఫాను నష్టపోయిన పేదోళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళితే తూతూ మంత్రంగా కొద్దిమంది అధికారులు సర్వే చేసి కొద్ది మందికి మాత్రమే సాయం చేసి గణనీయమైన సంఖ్యలో పేదోళ్ళందరినీ కూడా విస్మరించిన పరిస్థితి ఉంది. దీని ఫలితంగా అనేక మంది పేదోళ్ళు తుఫాను నష్టపోయిన కుటుంబాలకు ఆర్థిక సహకారం కూడా అందకుండా పోయిన పరిస్థితి మా బృందాలకు ప్రజలు వివరాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ విషయంపై అధికారులను మీరు అడిగారా? ఏమన్నారు? ఇప్పుడు అందుకోసం ఈ మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చాము. ఈరోజు ప్రభుత్వమే మేము అందరికి ఇచ్చాం, అందరి లబ్ధిదారులను గుర్తించాం, అందరికీ నష్టపరిహారం ఇచ్చామన్నారు. కానీ వార్డులలోకి వెళ్తే వాస్తవ గ్రౌండ్ లెవెల్కి వెళ్తే వేల సంఖ్యలో పేదోళ్లకు నేటికి కూడా ఆ నష్టపరిహారం అందక చాలామంది పేదోళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇదే కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా పేదోళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పేసి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ళని ప్రకటించారు. కానీ డివిజన్లలో 500-600 కుటుంబాలు ఒక్కొక్క డివిజన్లలో ఇందిరమ్మ ఇండ్లు కావాలని చెప్పేసి, స్థలాలు లేకుంటే స్థలాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ పెడితే డివిజన్కు 20 ఇండ్లు 30 ఇండ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ 20 ఇండ్లు 30 ఇండ్లు ఇచ్చిన వాళ్ళకు కూడా బిల్లులు రాక అవస్థలు పడుతున్న పరిస్థితి కూడా ఈ నగరంలో పేదలు పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అట్లాగే అంతర్గత రోడ్లు ఎక్కడ లేని పరిస్థితుల్లో అంతర్గత రోడ్ల సమస్య తీవ్రంగా ఉంది. డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. ఈరోజు దోమల బెడద తీవ్రంగా పెరిగింది. నగరంలో కోతుల బెడద పెరిగింది, కుక్కల బెడద పెరిగింది. ప్రజలు స్థానికంగా కోతులు కుక్కలను కూడా ఈరోజు నియంత్రించేది దద్దమ మున్సిపాలిటీ అధికారులు ఈ నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఎక్కడ లేదు. కాబట్టి వెంటనే నగరంలో పేరుకుపోయిన సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా కార్పొరేషన్ అధికారులను ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూస్తున్నాం, నగరంలో పేరుకుపోయిన సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మోంతా తుఫాన్లో ఎంతోమంది నగర బాధితులకు ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తానని కొంతమందికి ఇచ్చి ప్రభుత్వం పేదలను మోసం చేసిందని సాగర్ చెప్తున్నారు. ప్రస్తుతం దీంతో ఇదే కాకుండా గ్రేటర్ వరంగల్లో రోడ్లు, డ్రైనేజీలు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని ప్రభుత్వం మోసం చేసిందని ఎంసీపీ నాయకులు అయితే చెప్తున్నారు. ఇది పరిస్థితి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.